హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీజీ సెట్ 2025 కి సంబంధించి ఏదైతే ఇక్కడ ఎవరికైతే సీట్ అలొట్మెంట్ అయ్యిందో ఇక్కడ ఎంటెక్ కావచ్చు, తర్వాత అదే విధంగా ఎంఆర్స్ కావచ్చు, మరి ఈ విద్యార్థికి సంబంధించినటువంటి మరి ఇక్కడ కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఇచ్చే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియో తప్పించనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఒకసారి మనం ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ లో ఉన్నాము. రిపోర్టింగ్ ఎట్ అలొటెడ్ కాలేజెస్ ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. ఎంఈ, ఎంటెక్, అదేవిధంగా ఎంఆర్చ్ ఈజ్ షెడ్యూల్డ్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫ్రమ్ ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 4th నుంచి ఇక్కడ సెప్టెంబర్ 10th వరకు అనమాట. అందరూ కూడా మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి? ఇక్కడ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనమాట, ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ ఖచ్చితంగా మీరు మ్యాండేట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా మరి 10th రోజు ఎప్పుడు వరకు చేయొచ్చు ఇక్కడ మనము రిపోర్టింగ్ అంటే ఇక్కడ సాయంత్రం 4 o'clock వల్ల మీరు అందరూ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, అదే విధంగా ఫార్మ్ డి వాళ్ళు కావచ్చు, అదే విధంగా ఎంఫార్మసీకి సంబంధించిన ఇంకా మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట. చూడండి, ద రివైజ్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్ మనకు వస్తుంది కాబట్టి మనకు త్వరలోనే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది ఆ విద్యార్థులకు కూడా అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏదైనా మాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.